Hello guys, welcome to Learn Beyond YouTube channel. So in this video we are going to discuss about production function and its properties. So first of all, production function ఏంటో చూద్దాం. So production function shows that relationship between input factors and output. So production function అంటే input factors అంటే labor, capital, land ఇలాంటివి అన్నమాట. సో వీటికి అవుట్పుట్ అంటే ప్రోడక్ట్. సో ఈ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ కి అవుట్పుట్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చెప్పేదే ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఇట్ రిప్రజెంట్స్ మాక్సిమం అవుట్పుట్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఏ గివెన్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ విత్ అవైలబుల్ టెక్నాలజీస్. సో ఇదేంటంటే మాక్సిమం అవుట్పుట్. సో ఈ ఇన్పుట్స్ మనం ఇచ్చే సెట్ ఆఫ్ ఇన్పుట్స్ వల్ల ఎంత అవుట్పుట్ వస్తుంది అని చెప్పేది అని రిప్రజెంట్ చేస్తుంది. సో మ్యాథమెటికల్ ఫంక్షన్ వచ్చేసి Q ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ABC అండ్ సో ఆన్ ఎన్. సో ఇక్కడ Q అంటే అవుట్పుట్, సో ABC ఇవన్నీ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనకి లేబర్, క్యాపిటల్, ల్యాండ్, మెటీరియల్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్. ప్రొడక్షన్ ఫంక్షన్ వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇట్ హెల్ప్స్ బిజినెసెస్ ఆప్టిమైజ్ రిసోర్స్ అలొకేషన్. సో ఇది బిజినెస్ లో హెల్ప్ చేస్తుంది. రీసోర్స్ అలొకేషన్ వల్ల బిజినెస్ లో హెల్ప్ చేస్తుంది అండ్ డిటర్మిన్స్ ఎఫిషియెంట్ ఇన్పుట్ కాంబినేషన్. సో ఎఫిషియెంట్ ఇన్పుట్ కాంబినేషన్ వచ్చేలాగా డిటర్మిన్ చేసుకుంటుంది. హెల్ప్స్ ఇన్ కాస్ట్ మినిమైజేషన్ అండ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. సో కాస్ట్ తగ్గించి ప్రాఫిట్ అనేది ఎక్కువ అయ్యేలా హెల్ప్ చేస్తుంది అండ్ సపోర్ట్స్ డెసిషన్ మేకింగ్ ఇన్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ప్లానింగ్. సో అలానే షార్ట్ రన్ లో లాంగ్ రన్ లో ప్రొడక్షన్ ప్లాన్ చేసే దాంట్లో డెసిషన్ తీసుకునే దానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఏంటంటే సబ్స్టిట్యూటబిలిటీ, కాంప్లిమెంటారిటీ, స్పెసిఫిసిటీ, ప్రొడక్షన్ టైం, ఫంక్షనల్ రిలేషన్షిప్, టెక్నికల్ రిలేషన్షిప్, టెక్నాలజీ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్ అండ్ ఫిజికల్ రిలేషన్షిప్. సో దీంట్లో వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇస్ సస్టైనబిలిటీ కదా, సబ్స్టిట్యూటబిలిటీ అంటే ఏంటి? సబ్స్టిట్యూటబిలిటీ అంటే ఇన్పుట్స్ రీప్లేస్ చేయగలిగిన కెపాసిటీని సబ్స్టిట్యూటబిలిటీ అంటారు అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఇన్పుట్స్ ఉంటాయి, దాని ప్లేస్ లో వేరే ఇన్పుట్స్ ని సబ్స్టిట్యూట్ చేసేదాన్ని సబ్స్టిట్యూటబిలిటీ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లేబర్స్, మిషన్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఒక 2 ఇన్పుట్స్ అనమాట. సో మనము లేబర్ ప్లేస్ లో మిషన్స్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దీన్నే సబ్స్టిట్యూటబిలిటీ అని అంటాం. అండ్ అగైన్ సెకండ్ వన్ ఇస్ కాంప్లిమెంటారిటీ అంటే ఏంటంటే సమ్ ఇన్పుట్స్ మస్ట్ బి యూజ్డ్ టుగెదర్ టు ప్రొడ్యూస్ అవుట్పుట్. సో కొన్ని ఇన్పుట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా రెండు కలిసి పనిచేయాలి అవుట్పుట్ రావడానికి. సో దీన్నే కాంప్లిమెంటారిటీ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే కార్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ వితౌట్ బోత్ టైర్స్ అండ్ ఇంజిన్స్. సో కార్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి బోత్ టైర్స్, ఇంజిన్స్ రెండు కావాలి. సో ఈ టైర్, ఇంజిన్ అని రెండు కూడా ఇన్పుట్స్ అనమాట. ఈ రెండు కలిస్తేనే ఒక కార్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలము. అండ్ థర్డ్ వన్ ఇస్ స్పెసిఫిసిటీ అంటే ఏంటి? సమ్ ఇన్పుట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ ప్రొడక్షన్ అండ్ కెనాట్ బి యూజ్డ్ ఎల్స్ వేర్. సో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి స్పెసిఫిక్ గా దానికోసమే, కొన్ని ఇన్పుట్స్ అనేవి స్పెసిఫిక్ గా ఆ ప్రోడక్ట్ ఆ స్పెసిఫిక్ దానికోసమే డిజైన్ చేసి ఉంటాం అనమాట. సో అవి అక్కడ తప్ప వేరే దగ్గర యూజ్ చేయలేమన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ మిషన్స్ ఉంటాయి. ఈ టెక్స్టైల్ మిషన్స్ ని తెచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ లో మనము యూజ్ చేయలేం కదా. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ప్రొడక్షన్ టైం అంటే దీంట్లో 2 టైప్స్, షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ రెండు ఉంటాయి. షార్ట్ రన్ అంటే అట్లీస్ట్ వన్ ఇన్పుట్ ఈస్ ఫిక్స్డ్. షార్ట్ రన్ లో ఒక ఇన్పుట్ అయినా ఫిక్స్డ్ గా ఉండాలి. అండ్ లాంగ్ రన్ లో ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్. లాంగ్ రన్ లో వచ్చేటప్పటికి అన్ని ఇన్పుట్స్ వేరియబుల్ అంటే డిఫరెంట్ గా ఉండాలన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ బేకరీ కెన్ క్విక్లీ హైర్ మోర్ వర్కర్స్ బట్ నీడ్స్ టైమ్ టు ఇన్స్టాల్ మోర్ ఓవెన్స్. సో బేకరీ అనేది వర్కర్స్ ని తొందరగా హైర్ చేసుకుంటుంది, కానీ ఓవెన్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేయడానికి, అవి కొనుక్కొని రావడానికి, అవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ ఓవెన్స్ అనేవి ఫిక్స్ చేసుకునేవి, ఇన్స్టాల్ చేసుకునేది ఇదంతా లాంగ్ రన్ అనమాట. షార్ట్ రన్ వచ్చేసి వర్కర్స్ ని హైర్ చేసుకునేది షార్ట్ రన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫంక్షనల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఇట్ షోస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ బిట్వీన్ ఇన్పుట్ లెవెల్స్ అండ్ అవుట్పుట్ క్వాంటిటీ. సో ఇది ఇన్పుట్ లెవెల్స్ మధ్యలో అండ్ అవుట్పుట్ క్వాంటిటీ మధ్యలో కాజ్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్ మోర్ లేబర్ అండ్ మోర్ మిషన్స్ ఉంటే హై ప్రొడక్షన్ అనేది మనకు వస్తుంది. సో ఇన్పుట్స్ ఎన్ని ఉంటే మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది అని చూపించేదాన్ని ఫంక్షనల్ రిలేషన్షిప్ అని అంటాం. అండ్ సిక్స్త్ వన్ ఇస్ టెక్నికల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఫోకస్ ఆన్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ ప్లస్ లేబర్ ప్లస్ మిషన్స్ ఈక్వల్స్ టు ఫినిష్డ్ ప్రోడక్ట్స్. సో ఇదేంటంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే రా మెటీరియల్స్, లేబర్, మిషన్ ఇవన్నీ కలిపితే మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్
టెక్నాలజికల్ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్ అంటే టెక్నాలజీకి ఇంప్రూవ్మెంట్స్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. సో టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము ప్రొడక్షన్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాము అనే దాన్ని టెక్నాలజీ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్ అని అంటాం. సో న్యూ మిషనరీ అలౌస్ హయ్యర్ ప్రొడక్షన్ విత్ ద సేమ్ రిసోర్సెస్. సో న్యూ మిషనరీ వచ్చింది అనుకోండి, సేమ్ రిసోర్సెస్ తోనే మనము హయ్యర్ ప్రొడక్షన్ అనేది చేస్తాం. సో అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫిజికల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? సో ప్రొడక్షన్ ఫంక్షన్ ఓన్లీ డీల్స్ విత్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో ఈ ఫిజికల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్, ఓన్లీ ఫిజికల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ తోనే ఇది డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఎక్స్ప్లెయిన్ హౌ 10 workers plus 5 machine produce 100 units బట్ నాట్ ద కాస్ట్. సో ఇది ఇప్పుడు వర్కర్స్ మిషన్స్ ఇద్దరు కలిసి ఇవి రెండు ఇన్పుట్స్ అనమాట. ఇవి రెండు ఇన్పుట్స్ కలిసి అవుట్పుట్ అనేది 100 units ఇచ్చాయి అనుకోండి. సో ఇది అవుట్పుట్ యూనిట్స్ లో మాత్రమే చూస్తుంది కానీ కాస్ట్ లో కాదు. నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటంటే, సో ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటో చూసాం కదా. సో ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇన్పుట్స్ కి అవుట్పుట్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని చెప్పేదే ప్రొడక్షన్ ఫంక్షన్. సో ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది మనకి డెసిషన్ మేకింగ్ లో, కాస్ట్ కంట్రోల్ లో, ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ లో హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇన్పుట్స్ ఇంటరాక్ట్ టు ప్రొడ్యూస్ అవుట్పుట్. సో ఇది ఇన్పుట్ అనేది ఎలా అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంటరాక్ట్ అవుతుంది అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అండర్స్టాండింగ్ ఇట్స్ ప్రాపర్టీస్ హెల్ప్స్ బిజినెస్ ఆప్టిమైజ్ రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. సో ఈ ప్రాపర్టీస్ అనేవి, ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ అన్ని మనము అర్థం చేసుకుంటే మనకి బిజినెస్ లో మోర్ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ గైస్. థ్యాంక్ యూ.